బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవితను బహిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేయనుంది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్ చేశారు. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఈ పరిణామాలను మనం ఒక్కొక్కటిగా చూస్తే గత కొంతకాలంగా పార్టీపై అసమ్మతితో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, కేసీఆర్ తనయ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తన గళాన్ని పార్టీకి వ్యతిరేకంగా వినిపిస్తోంది. మరి అంతేకాకుండా తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి కారణంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు కల్వకుంట్ల కవితపై దాదాపుగా వేటు వేసింది. వేటు వేయటమే కాకుండా ఇందుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా పార్టీ కార్యాలయానికి చేరింది. మరి పార్టీ కార్యాలయానికి ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన మహిళా నేతలందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇప్పటికే బీఆర్ఎస్ లో సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ కు ఏదైతే ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలానే ఉన్నాయి. మరి ఇందుకు అనుగుణంగా గత కొంతకాలంగా ఏదైతే అధికారంలో పవర్ షేరింగ్ కు సంబంధించి కవిత తప్పిస్తుంది అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ లోను అలాగే ప్రజల్లోనూ బలంగా వినిపిస్తున్నటువంటి మాట. మరి ఇందుకు అనుగుణంగా తాజా పరిణామాలు రూఢీ చేస్తున్నాయి కూడా. మరి బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని కూడా ఆమె షాకింగ్ కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై మరి ఏమంటున్నారు? బీఆర్ఎస్ లో పార్టీ కలవబోతుంది అనేటటువంటిది కూడా ఆమె కలవబోతుందని కాకుండా ఏకంగా గతంలో ఇటువంటి వైఖరి ప్రదర్శించారు అనేటటువంటి దానికి సంబంధించి గతంలో లేఖ ఒకటి విడుదల చేసింది. ఆ లేఖను బయటికి విడుదల చేసిన నేపథ్యంలోనే పార్టీ బయటికి తన రహస్య లేఖ ఏదైతే తండ్రికి రాసిన లేఖను ఎవరు విడుదల చేస్తారో తనకు అయిన వారు లేకపోతే కుటుంబ సభ్యులే ఈ లేఖను బయటికి విడుదల చేస్తారు. కానీ ఎవరు కూడా ఇటువంటి లేఖను బయటికి విడుదల చేసే సాహసం చేయరు. కాబట్టి కుటుంబ సభ్యులపైనే ఆమెకు అనుమానంగా ఉంది. మరి అంతేకాకుండా ఇప్పుడు తాజాగా చేసినటువంటి ప్రకటన ఏదైతే నిన్న ఆమె ప్రెస్ మీట్ లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలకు అనుగుణంగా ఎవరైతే అప్పటి మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళు ఇరువురు కూడా ఇందులో ప్రధాన అవినీతి పరులు అనే విధంగా చెప్పడమే కాకుండా వీరిద్దరి వల్ల పార్టీకి ముప్పు ఉందంటమే కాకుండా వీరి ఇరువురు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇది తన తండ్రి అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఇది చుట్టుకుంటోంది, ముప్పుగా మారుతుంది అని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం లేపాయి. మరి అందుకు అనుగుణంగానే పార్టీకి సంబంధించినటువంటి వెర్షన్ పార్టీ గళాన్ని హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తినటువంటి తీరును మరోవైపు కేటీఆర్ ప్రశంసలతో ముంచెత్తిన వైనం చూస్తే ఇటువైపు కుటుంబ సమస్యగా ప్రధానంగా పార్టీ అంశం కాస్త కుటుంబ సమస్యగా మారింది. కేటీఆర్, హరీష్ రావు అలాగే తండ్రి కేసీఆర్, ఇటువైపు కల్వకుంట్ల కవిత వీరు నలుగురు మధ్య పార్టీ వ్యవహారం మరింతగా హాట్ గా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు అధిష్టానం నుంచి అంటే తన తండ్రి కేసీఆర్ ఆమోదంతోనే పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన కూడా ఇప్పుడే విడుదలైనట్టుగా మనం చెప్తున్నాం. ఆల్రెడీ అందుకు సంబంధించినటువంటి లేఖ ఒకటి ఇప్పుడు జెట్ న్యూస్ కార్యాలయానికి కూడా చేరింది. జెట్ న్యూస్ కూడా ఎక్స్క్లూజివ్ గా చూపిస్తోంది. ఏదైతే ఈ ప్రకటనకు సంబంధించినటువంటి ఒక ఏదైతే లెటర్ కూడా మనకు లభించడం జరిగింది కూడా. మరి ఇప్పటికే చూస్తే సంచలనమైనటువంటి అంశం ఏదైతే ఇప్పటికే మరి ఇంకో కోణం ఏంటంటే ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలో కూడా కొన్ని సమాచారం తెప్పించుకోగలిగింది. మరి దానికి అనుగుణంగా చూస్తే ఏదైతే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటటువంటిది కానీ లేదంటే గతంలో వదిలేసినటువంటి టిఆర్ఎస్ గా ఉన్నటువంటి గతంలో టిఆర్ఎస్ గా ఉంది. మరి ఆ టిఆర్ఎస్ పార్టీనే మళ్ళీ తిరిగి తీసుకురావాలి అనేటటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. మరి అంతేకాకుండా ఈ రెండు పేర్లలో టిబిఆర్ఎస్ కానీ లేదా టిఆర్ఎస్ కానీ ఈ రెండు పేర్లతో కార్యాలయం కూడా దాదాపుగా
కవిత సిద్ధం చేసుకున్నారనేటటువంటిది కూడా పార్టీల్లో పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. మరి ఈ మొత్తం వ్యవహారాలను మనం చూస్తే బీఆర్ఎస్ లో ఇప్పుడు రాజకీయ కుంపటి కలకలం తీవ్ర స్థాయికి చేరిందని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఘోష్ కమిటీ విడుదల చేసినటువంటి నివేదికకు సంబంధించి అయితే కోర్టులో అయితే గనక సిబిఐ విచారణకు ఆమోదం లేకపోయినా అసలు దీనిపై సిబిఐ విచారణ అని అనడానికి కారణం అయితే గనక పార్టీలోని కీలక నేతలను ఆమె టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ చేయడమే ఇప్పుడు పార్టీలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి దోహదపడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.